మెడికల్ కాలేజీలు పీపీపీ కిందకి ఇవ్వడమే కాదు, ప్రైవేట్ పరమయ్యే కాలేజీలో ఎన్ఆర్ఐ కోట ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.5 లక్షలు పెట్టారు. ఇదివరకైతే అదేమో 37.5 లక్షలే ఉండేది. ప్రైవేట్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోట సీటు 20 లక్షలు అయితే వీటిట్లో 57.5 లక్షలు పెట్టబోతున్నారు. అట్లాగే ఆ ఫీజుని ఏకంగా 37.5 లక్షలు అధికంగా పెంచేస్తున్నారు. అటు ప్రైవేట్ కళాశాల కంటే కూడా 17.9 లక్షలు అధికం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్కి కట్టబెట్టడంలో చంద్రబాబు భారీ కుట్ర చేస్తున్నారు. కారు చౌకగా ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టి భారీగా ఆదాయం గడించేలా స్కెచ్ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు అధిక ఫీజులు కట్టలేక పలువురు విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. కూటమి సర్కార్ నిర్ణయంతో పీపీపీ కాలేజీలు ఆ స్థాయిని మించి ఫీజులు పెడుతున్నారు. మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే గత ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడుస్తున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఆ జీవో ఏమీ ఇవ్వలేదు. అది ఇచ్చినప్పుడు చెప్పాలి. ఒకటి, వీళ్ళు రాసే దాంట్లో ఒక డొల్లతనం ఏముందంటే, ప్రైవేట్ కాలేజీలో 20 లక్షలు వస్తే ప్రైవేట్ కాలేజీకి వచ్చి 57.5 పెట్టి ఎందుకు కొంటాడు ఎవడైనా సీటు? ఎన్ఆర్ఐలు అంటే సీటు కొంటమే ఓ రకంగా చెప్పాలంటే. 20 లక్షలకి అక్కడ దొరుకుతుంటే 57.5 పెట్టి ప్రభుత్వం దగ్గర ఎందుకు కొంటారు? అలా కొనే అవకాశం ఇదే అంత పెట్టి తీసుకోనప్పుడు ఒకవేళ అట్లా తీసుకుంటే పీపీపీ సంస్థోడు మునిగిపోతాడు. ఎందుకని? అంత పెట్టి ఎవడు తీసుకోడు కదా సీటు, ఆటోమేటిక్గా మునిగిపోతాడు కదా. కాబట్టి ఈ వార్తలో కొంత తేడా ఉంది.